రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ ను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్ ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చాక రాజధాని లేని రాష్ట్రంగా చేశారని విమర్శించారు. రాయలసీమ ప్రాంతానికి ఏ ఒక్క నీటి ప్రాజెక్టు మంజూరు చేయలేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తాకట్టు పెట్టిందే కాక ల్యాండ్ టైటిల్ చట్టాన్ని తెచ్చి ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యాడని అన్నారు. ఓడిపోవటానికి మేము యుద్ధం అని చెప్పడం గెలుస్తాకి మేము చెప్తున్నమాట. ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఓడించడానికి సుమారు 200 నుంచి 300 కోట్ల రూపాయలు నువ్వు పిఠాపురంలో డంప్ చేసావు. మేము అంతకుముందు మొదటి విడతలో పిఠాపురం వెళ్ళినప్పుడు వర్మ గారు అనే అక్కడ లోకల్ లీడరు, తెలుగుదేశం నాయకుడు, ఆయనకి జనరంజనమైన నాయకుడు అతను పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయటం వల్ల ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. అక్కడ గెలుపు డిసైడ్ అయిపోయింది. వార్ వన్ సైడ్. మెజారిటీ ఎంత అనేది ఆలోచించాలి మనం. 2,37,000 చిల్లర ఉంది అక్కడ ఓటింగ్. అంతే, చాలా చిన్నది అది. సుమారు 1,60,000 పవన్ కళ్యాణ్ గారికి పడతాయని చెప్పి అక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి సర్వే కానీ జరుగుతుంది.